ఒక్క క్లిక్తో ఇతరులను మభ్యపెట్టడమే కాకుండా వారి నుంచి డబ్బులు రాబట్టడం సైబర్ నేరగాళ్ల టెక్నిక్గా మారింది. సామాన్యులు మొదలుకొని చదువుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లను సైతం వాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. నకిలీ పత్రాలతో బ్యాంకులను మాయ చేస్తున్నారు. అలవోకగా ఖాతాలు తెరుస్తున్నారు, మోసేస్తున్నారు. అసలు సైబర్ నేరగాళ్ల బారిన జనం ఎలా పడుతున్నారు? ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించినా కేటుగాళ్ల వలలో ఎలా చిక్కుకుంటున్నారు? అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా? ఎవరైనా డిజిటల్ అరెస్ట్ పేరు చెబితే తక్షణమే బాధితులు చేయాల్సిందేంటి? ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాన్ని వాడుకుంటూ నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు ఎంతటి వారినైనా సైతం బురిడి కొట్టించే వీలుందని నిరూపిస్తున్నారు. సామాన్యుల నుండి బ్యూరోక్రాట్స్ దాకా అందరినీ వలలో పడేస్తున్నారు. చదువులేని వారే కాదు, చదువుకొని మంచి స్థాయిలో ఉన్నవారు కూడా ఏదో ఒక సందర్భంలో సైబర్ నేరగాళ్ల వలలో పడి విలవిల్లాడుతున్నారు. ఒకవైపు సామాన్యులు, మరోవైపు రాజకీయ నేతలు, విద్యావంతులు సైతం సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటో పెట్టి ఓ వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. హైదరాబాద్ కి చెందిన 68 ఏళ్ల వృద్ధుడి నుంచి 14.35 లక్షలు కాజేశారు. చివరికి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా సైబర్ మోసాల వల్ల హైదరాబాద్ ప్రజలు రోజుకు సగటున 2 కోట్ల చొప్పున ఏటా 800 కోట్ల వరకు నష్టపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఏది నిజం, ఏది ఫేక్ నిర్ధారించడం జనానికి సవాలుగా మారింది. ఒక క్లిక్ తో మన ఫోటోలను యోధుడిలాగా లేదా పాతకాలం నాటిదిగా చేయటం, 3D చిత్రాలుగా మార్చడం సాధ్యమవుతుంది. ఈ రకమైన పనులను చేయగల ఏఐ టూల్స్ మార్కెట్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి. వాటిలో ప్రముఖంగా నానో బనానా అనే ఏఐ టూల్ ప్రజాదరణ పొందుతోంది. ఈ టూల్ యువతలో భారీ ఆసక్తిని రేపుతూ ఫోటోలను అప్లోడ్ చేసి మెసేజ్ జత చేస్తే కేవలం క్షణాల వ్యవధిలో 3D చిత్రాలుగా మార్చి అందిస్తోంది. అయితే ఈ అద్భుత ఫీచర్ ను అడ్డుకునేందుకు సైబర్ నేరగాళ్లు నానో బనానా పేరుతో నకిలీ యాప్లు, నకిలీ లింకులు సృష్టించి సోషల్ మీడియా ద్వారా పంచుతున్నారు. నకిలీ నానో బనానా యాప్లు లేదా లింక్లను క్లిక్ చేసిన వెంటనే వైరస్ మీ మొబైల్ లేదా కంప్యూటర్లోకి చేరతాయి. ఇది వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి పోవటానికి దారితీస్తుంది. ఫోటోలు అప్లోడ్ చేసిన వెంటనే అవి చోరీ అవుతాయి. అంతేకాకుండా పాస్వర్డ్లు, ఇతర ఖాతా వివరాలతో ఖాతాల్లోని నగదు కూడా మాయమవుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. లేదా చదువు ఎంత ఎక్కువ లిటరసీ రేట్ లేని చోట ఎక్కువ అవుతున్నాయేమని మనం అనుకుంటాం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్, ఇంజనీర్స్, ఇంక్లూడింగ్ బ్యూరోక్రాట్స్ అంటే ఐపీఎస్, ఐఏఎస్లు కూడా లాస్ట్కి రాజకీయ నాయకులు కూడా మోసపోతున్న ఉదంతాలు మనం ఇవాళ చూస్తున్నాము. సో సైబర్ నేరగాలు అంత తెలివిగా మారిపోయారు. సో అలాంటప్పుడు మారుతున్న కాలం బట్టి మనం కూడా చాలా తెలివిగా ఉండాలి. ముఖ్యంగా ఇవాళ రోజు మనం చూసుకుంటే మన రీసెంట్గా ఒక ఫేమస్ యూనియన్ మినిస్టర్ ఫేస్ డీపీ పెట్టి ఆమె వాయిస్తో ఫోన్ చేసి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలను ఒక అతనికి ఫోన్ చేసి డబ్బులు అడిగి అతన్ని మోసం చేసిన వైనం చూస్తున్నాం మనం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో ఆ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇప్పుడు నానో బనానా అని చెప్పి యూత్లో బాగా ట్రెండింగ్గా నడుస్తుంది యాప్ అది. సో ఆ నానో బనానా మీదనే రకరకాల ప్రాక్సీ యాప్స్ని డెవలప్ చేసి ఆ డూప్లికేట్ యాప్స్ని తయారు చేసి ఆ నానో బనానాలో వీళ్ళ ఫోటోలు అవి అప్డేట్ చేస్తుంటే అది రకరకాల 3D ఫిగర్స్ ఏవో చూపిస్తుంది. సో అలాంటి నానో యాప్ని డూప్లికేట్ రావడం వల్ల, అవి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఆ మొబైల్లో ఉన్న వీళ్ళ డేటా మొత్తం చోరీ అవ్వడము, వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అని చోరీ అవ్వడం ఇలాంటివి అవుతున్నాయి. సో ఇక డిజిటల్ అరెస్ట్ మరో రకమైన సైబర్ మోసం అవుతుంది. ఫోన్ నెంబర్, పూర్తి పేరు, అడ్రస్ ఇలా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఏదో రూపంలో సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు దాన్ని వాడుతూ మోసాలకు తెరతీస్తున్నారు. మన ఫోన్లో ముంబై పోలీస్ అను, ఇతర పోలీస్ అను రావటం, అవతలి వ్యక్తులు పోలీసు యూనిఫామ్ లోనే ఉండటం, మన పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ పక్కాగా చెబుతూ ఉండటంతో నిజమైన పోలీసులేనేమో అని భయపడేందుకు అవకాశం ఉంటోంది. నిజానికి డిజిటల్ అరెస్టు అన్నది లేనే లేదు. వారి మాటలు నమ్మితే నేరగాళ్లు అసలు కథ మొదలు పెడతారు. ఏదో ఒక నేరారోపణ చేసి బాధితులను భయపెడతారు. మనీ లాండరింగ్, డ్రగ్స్, కస్టమ్స్, పోటా యాక్ట్, మహిళలపై లైంగిక వేధింపులు ఏదైనా సరే అలవోకగా వాడేస్తారు. పైగా ఎవరికైనా ఫోన్ చేస్తే సమస్యలు వస్తాయంటూ రకరకాల జిమ్మిక్కులు ఆడేస్తారు. వాస్తవానికి పోలీసులెవరూ ఇలా ఫోన్లలో బెదిరించరని, డిజిటల్ అరెస్టు అనేది లేనే లేదని తెలుసుకోవాలి. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి. మనకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వస్తే సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉండటమే మంచిది.
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. నెలకు 30 నుండి 40 కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో నబ్రీన్ అహ్మద్ అనే గృహిణి 2 రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్న సమయంలో ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించవచ్చు అంటూ ప్రకటన కనిపించింది. లింక్ ను క్లిక్ చేయగా దానిలో సూచించిన మేరకు వాట్సాప్ ట్రేడింగ్ కోసం 3 దఫాలుగా 65,000 నబ్రీన్ అహ్మద్ పంపించింది. డబ్బులు పంపిన తర్వాత లింక్ కనిపించకపోవడంతో పాటు ఎవరూ స్పందించకపోవడంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీపీలు పెట్టి మోసానికి పాల్పడుతున్న ఘటనలు కూడా వరుసగా వెలుగు చూస్తున్నాయి. స్నేహితుడి వాట్సాప్ డీపీతో వచ్చిన మెసేజ్ ద్వారా 98,000 కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని అమృత వ్యాలీలో నివాసం ఉంటున్న సయ్యద్ నవాజ్ హుస్సేన్ అనే వృద్ధుడికి 2 నెలల క్రితం గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అతడి స్నేహితుడి డీపీతో వచ్చిన మెసేజ్ లో అర్జెంటుగా మెడికల్ ఎమర్జెన్సీ ఉందని తన నెంబర్కు 98,000 పంపించాలని ఆగాంతకుడు కోరాడు. నవాజ్ హుస్సేన్ గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించాడు. కాసేపటికి స్నేహితుడికి కాల్ చేసి వాకబు చేయగా తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని చెప్పడంతో సైబర్ మోసానికి గురైనట్లు అర్థమైంది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైజ్ మనీలు, ట్యాక్స్లు మరో రకమైన సైబర్ దందా. లక్కీ డ్రాలో ప్రైజ్ మనీ వచ్చిందన్న సందేశాలతో కథ మొదలవుతుంది. డబ్బు విడుదల చేయాలంటే ట్యాక్స్ కట్టాలని ట్రాప్ చేస్తారు. డబ్బు చెల్లించిన తర్వాత ఎలాంటి సందేశమూ రాదు. కొన్ని స్కీమ్లలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో రాబడి వస్తుందంటూ మభ్యపెడతారు. భారీగా పెట్టుబడి వచ్చిన తర్వాత కంపెనీ క్లోజ్ అవుతుంది. అమాయకులను మోసగించే ఫిషింగ్ స్కాములు కూడా చేస్తున్నారు. సైబర్ దుండగులు పెద్ద కంపెనీలు, ప్రభుత్వ శాఖలు, బ్యాంక్ అధికారులుగా పోజులిస్తూ ఎస్ఎంఎస్లు పంపుతారు. కేవైసీ పూర్తి చేయమని ప్రజలకు ఆర్డర్ వేస్తారు. దానికోసం ప్రజల మొబైల్ నంబర్కు ఒక లింక్ పంపుతారు. ఆ లింక్ ను క్లిక్ చేసిన తక్షణం బ్యాంక్ ఖాతాలో డబ్బులు మాయమవుతాయి. ఉద్యోగాల పేరుతో మోసపోయిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. సైబర్ దాడులు నిరుద్యోగ యువతకు నకిలీ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ లింకులను పంపి దరఖాస్తు చేయమని కోరతారు. ఎవరైనా దరఖాస్తు చేసినప్పుడు శిక్షణ పేరుతో అతడి నుంచి డబ్బులు దండుకుంటున్నారు. మ్యాట్రిమోనియల్ సైట్లలో ఆకర్షణీయమైన ప్రొఫైల్ సృష్టించి అటువైపు వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు. పెళ్లి చేసుకుంటామని హామీ ఇస్తారు. ఆ తర్వాత తమ కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉందని చెప్పి డబ్బు దోచుకెళతారు. ప్రకృతి వైపరీత్యాలు, ఎన్జీఓలకు నిధులు సమకూర్చేందుకు దుండగులు ప్రజల నుంచి డబ్బులు అడుగుతూ ఉంటారు. పేదవాళ్లకు చికిత్స పేరుతోనో మరో సేవా పనుల కోసమో మోసగాళ్లు డబ్బులు అడుగుతున్నారు. ఈ వ్యవహారంలో అయితే మోసపోయావన్న సంగతి కూడా చాలా మంది బాధితులకు తెలియదు. స్కాములు మరో రకంగా కూడా ఉంటాయి. సైబర్ దుండగులు ఎంపిక చేసిన కొన్ని నెంబర్లకు కాల్ చేసి వాళ్ల కంప్యూటర్ సిస్టంలో వైరస్ ఉందని భయపెడతారు. దాన్ని తొలగించడానికి ఒక లింక్ పంపుతారు. ఆ మాటలు నమ్మి ఎవరైనా లింక్ పై క్లిక్ చేస్తే వెంటనే ఆ సిస్టంలోని సమాచారం మొత్తం ఆ క్రిమినల్స్ కు చేరుతుంది. దాన్ని ఉపయోగించుకుని వాళ్లు మోసాలకు పాల్పడతారు. పార్సెల్ స్కామ్స్ అయితేనే, అంటే మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చింది, అందులో డ్రగ్స్ దొరికే మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నాం, మేము పోలీసు వాళ్ళం అని చెప్పి వాళ్ళు మీ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా చెప్తున్నారు. అది చూసి అవతల నిజంగా భయపడిపోతారు, నిజమేమో అని చెప్పి. ఇలా రకరకాల ఫోన్ కాల్స్ ద్వారా, యాప్స్ ద్వారా, రకరకాల విధాలుగా వాళ్ళు ఏ టెక్నాలజీ కూడా యూజ్ చేసుకొని వాయిస్ని మోడిఫై చేసి మీ ఫ్రెండ్ పేరు మీద, మీ ఫ్రెండ్ ఫోటోతో, మీ ఫ్రెండ్ వాయిస్తో మాట్లాడతారు. వాళ్ళు మీరు నిజం అనుకొని వాళ్ళది కష్టాలు ఉండడం కూడా మీరు డబ్బులు వేస్తారు. ఇలా రకరకాలుగా వస్తున్నాయి. సో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అసలు నిజమా కాదా తెలుసుకోవాలి. మీ ప్రైవేట్ డేటా, సెన్సిటివ్ డేటాని వాళ్ళకి చెప్పకూడదు. ఓటీపీలు ఏమైనా వస్తున్నా షేర్ చేయకూడదు. వాళ్ళకి ఓటీపీ వస్తే చూడండి అని చెప్పి పంపించమంటారు. అవన్నీ చూసుకోవాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా మీరు మోసపోతే విత్ ఇన్ 1 hour లోపల మీ బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేసి మీ కార్డ్ని, మీ అకౌంట్ని ఫ్రీజ్ చేయించుకోండి. అండ్ పోలీస్ వాళ్ళకి ఇమీడియట్గా విత్ ఇన్ 1 hour లోపల మీ నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి 1930 నేషనల్ హెల్ప్ లైన్, వాళ్ళకి ఫోన్ చేసి మీరు కేసు నమోదు చేయండి. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అనివార్యత ఉంది. కొత్త నెంబర్ల నుంచి వచ్చే సందేశాలపై క్లిక్ చేయకుండా ఉండటం ఉత్తమం. వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ పంచుకోకూడదు. మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎవరితో పంచుకోకూడదు. డబ్బు చెల్లింపులో విశ్వసనీయమైన ప్లాట్ఫామ్ ను మాత్రమే వినియోగించాలి. సైబర్ మోసానికి గురైతే మొదటి గంట లోపలే పోలీసులకు, బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. డబ్బుల విషయంలో మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు.